దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిల్లుతూ కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. స్వామీజీ, నా సాధనతో ప్రాణాయామంతో 4 రోజుల్లో కుండలి మేల్కొను, నాతో దీక్ష పొందండి అని నేడు ఆన్లైన్ గురువులు దీక్షకు ఫీజులు అడుగుతున్నారు. ఇది నిజమైన సాధనేనా? అయినా ఇది కలియుగము. ఇంకా వాళ్ళు దాంతో బ్రతికి తెరుగు గడిపేటోళ్ళు ఉంటారు. కొంతమంది రిటైర్మెంట్ అయి ఉంటారు, 2 లక్షల పెన్షన్ వస్తుంటది. అయినా వాళ్ళకి ఆశ చనిపోదు. పిల్లలు ఫారినర్స్ లో సెటిల్ అవుతారు. మరి ఎవరికి దోచి పెడతారో ఎవరికి పెడతారో వాళ్ళ దాంట్లో అన్నదానం ఇన్నదానం కూడా చేయరు, ఏం చేయరు. మరి వాళ్ళ ఇంట్లోనే సెంటర్ గా మార్చేటోళ్ళు కొందరు, ఒక సెంటర్ నడిపించేటోళ్ళు కొందరు ఉంటారు. మళ్ళీ అన్ని పైసలు దోసి ఎవరికి పెడతారో ఏమో మరి ఇక మనకి తెలియదు. ఇంకా అట్లా ఎన్ని డబ్బులు వచ్చినా నరుడికి ఇక ఇక ఇంకా ఇంకా చాలు అనేదే ఉండదన్నమాట. ఒకటి ఏంటంటే భూమి మీదకి వచ్చినాం, కొంత సర్వీస్ చేయాలనేది ఇదే అనమాట. ఇంకా వీళ్ళు ఇంకా నానా రకాల డబ్బుకు మరిగిన వాడు, డబ్బుకు అభ్యాసమైన వాడు 1000 అవ్వదలాడనికి కూడా సత్యమే. ఇంకా నాదే ఫైనల్ లాస్ట్ అండ్ మనం క్రియాయుగంలో చెప్పే జస్ట్ 1 టెక్నిక్. ప్రారంభంలో అది సహజ ప్రాణాయామం అనే టెక్నిక్ ని వాళ్ళు లాస్ట్ అండ్ ఫైనల్ అంటారు. ఇంకా అవతల ఏం లేదంటారు. జస్ట్ 1 టెక్నిక్ ప్రారంభంలో వచ్చేది. కనుక ఇంకా బావిలో కప్పలు నాయన ఈ సముద్ర కప్పలు లాంటి వాళ్ళు హిమాలయ యోగులు, ఋషులు. అయితే సంపూర్ణమైన గురువులు ఈ మాట మాట్లాడరు. చిన్నపిల్లల్లాగా నాకే సర్వం తెలుసు అనేవాడు బాలుతో సమానము, నాకేం తెలియదు నేను దాసుని దీనుని అనేవాడు. అట్లా ఉంటారు గొప్ప గొప్ప ఋషులు, మహానుభావులు. సర్వం తెలిసిన వాళ్ళు ఇక మౌనం ఉంటారు, లేదంటే సైలెంట్ ఉంటారు. ఏదైనా మాట్లాడినా కానీ ఆచి చూసి మాట్లాడతారు. కనుక ఎందుకంటే గొప్ప గొప్ప ఋషుల ముందు ఇప్పుడు నక్కలు ఎంత ఎగిరి దూకినా గానీ సింహము ఉంది. సింహం అనేది ఏంటిది? అరణ్యానికి రాజు. దాని ముందర పెట్టి పప్పులు ఉడకవు కదా. మరి గొప్ప గొప్ప హిమాలయ ఋషులు ఉన్నారు, గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు. పంచభూతాలు జీవించిన వాళ్ళు, 100 సంవత్సరాలు జీవించేటోళ్ళు. చిన్న పార్ట్ శరీరంలో ఒక్కొక్క పార్టుని పక్కకు పడేసి మళ్ళీ అతికించే వాళ్ళు ఉన్నారు. కనుక ఇక మరి వాళ్ళ ముందు వీళ్ళకి ఏం తెలుసో మరి వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం మనము. కనుక ఎక్కడైతే డబ్బుతో ముడిపడుతుందో అక్కడ సత్యం ఉండదు. ఎక్కడైతే డబ్బుతో ఉంటే ఒక వ్యాపారి ఉన్నాడు, పగిలిపోయిన వస్తువు పనికిరాని వస్తువు ముందర పడుతుంది. ఇదే మంచిదండి, ఇదే కొనండి అంటాడు. మన తెలివైన వాళ్ళము మంచి వస్తువుని తీసుకొని కొనాలి. డమ్మీ వస్తువునే తీసుకొస్తాడు అనమాట. చైనా పీస్ను ఆడబెడతాడు. ఒక ఐఫోన్ ఉంది అనుకోండి, ఐఫోన్ లో ఐఈ ఫోన్ అంటాడు. చైనా ఫోన్ ని కూడా ఐఈ ఫోన్ అంటే కన్ఫ్యూజ్ కావద్దు మీరు. కనుక ఐఫోన్ అనేది ఒక యాపిల్ ఫోన్ బ్రాండ్. అది వాడు ఐ పక్కకు ఒక ఈ పెట్టిండు అనుకో, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. కనుక ఎక్కడైతే డబ్బుతో ముడిపెట్టి ఉంటారు అనుకో, గురు శిష్య సంబంధం ఉండదు. గురువుని శిష్యుని ప్రేమించలేవు, నువ్వు డబ్బుని ప్రేమిస్తావు. డబ్బున్న వాళ్ళని ప్రేమిస్తావు, డబ్బున్న వాళ్ళకి నువ్వు విలువ ఇస్తావు. డబ్బు తక్కువ, ఎంత డబ్బు ఎక్కువ ఇచ్చిన వాళ్ళకే విలువ ఇస్తావు. అక్కడ డబ్బు ప్రేమించబడుతుంది కానీ ప్రేమతో. నేను తండ్రి నిన్ను ఏం ఆశించడు. నిజమైన తండ్రి నీ నుంచి ఏం కోరరు. పిల్లలకు నిస్వార్థ సేవ చేస్తారు. ఏ ఫీజులు కోరకుండా నిస్వార్థంగా నిజమైన హిమాలయ విద్య అందించే గురువు నిస్వార్థంగా ప్రేమిస్తాడు ప్రతి శిష్యుని. డబ్బుతో ముడిపడినట్టు అక్కడ ఫెయిల్ అవుతాడు. ఎంత పెద్ద గురువు అయినా డబ్బుతో లావాదేవీలతో విలువ ఇస్తే, లావాదేవీలతోటి గౌరవిస్తే, లావాదేవీలు డబ్బు తీసుకొని ఎక్కడైతే చేస్తారో అక్కడ డబ్బు ఎంత ఎక్కువ ఇచ్చిన వాళ్ళని ప్రేమించగలుగుతాడు. అక్కడ రాగద్వేషాలు చోటు చేసుకుంటాయి. లావాదేవీలకు అతీతంగా, డబ్బుకు అతీతంగా నువ్వు శిష్యుని ప్రేమించగలగాలి. అక్కడ డబ్బు ప్రేమించబడుతుంది. కనుక నిస్వార్థంగా డబ్బున్న వాళ్ళని ఎక్కువ గౌరవించి ప్రేమలు చేయడము, ఎక్కువ ఫీజులు కట్టేవాడిని, డొనేషన్లు ఇచ్చేవాడిని ప్రేమ చేయడము, ఇక్కడ గురూజులు కూడా ఫెయిల్ అవుతారు. కనుక అట్లా కాకుండా వాటికి అతీతంగా నిస్వార్థంగా వైరాగ్యముని గుర్తించాలి, త్యాగంని గుర్తించాలి. బాగా సాధన చేసే వాళ్ళని, ఆ సాధనని గుర్తించి వాళ్ళని చేరదీస్తాం అనుకోండి, అప్పుడు నీలో నిజమైన ఎన్లైట్మెంట్ గురువు చేసే పనిది. కనుక ఒక అజ్ఞాన స్థితిలో ఉండి చేసేది కానీ డబ్బులను ప్రేమించడం కానీ వ్యక్తులను కాదు. ఇక్కడ డబ్బు ప్రేమించబడుతుంది. అది సామాన్యులు కూడా చేస్తున్నారు. మరి ఇంకా ఈ గురూజులకి వాళ్ళకి తేడా ఏంటిది? కనుక అట్లా కాకుండా ఇదొకటి, మనము విద్య అనేది నిస్వార్థంగా అందించబడాలి. విద్య అనేది లావాదేవీలతో ముడిపడొద్దు. విద్య అనేది సూటి మార్గం చెప్పేసి ఫైనల్ గా ఏదో 1 టెక్నిక్ చెప్పి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా అనకూడదు. సర్వము దాని గురించి ఎంతమంది మహనీయులు, ఋషులు ఉన్నారు. మనం అందులో ఏమి తెలుసు, మనకు ఏమి తెలుసు అని అందరినీ ఖండిస్తున్నాము. అది తప్పు కదా, శుద్ధ తప్పు. గొప్ప గొప్ప హిమాలయ ఋషులు ఉన్నారు, వాళ్ళ ముందు శిరస్సు ఉంచాలి. విశ్వ గురు పరంపరకి నమస్కారం అని చెప్పాలి మనం. కనుక తనకు తెలిసిందే నా గురువు, నా తాత గురువు, ఇంకా ఇదే ఫైనల్ అని చెప్పొద్దు.
అర్థమైంది. విశ్వ గురు పరంపరంగా ఉండి అఖండ మండలాకారం గొప్ప ఈ ప్రపంచమంతా విశ్వ గురు పరంపర చాలా గొప్ప శక్తివంతమైన గురు పరంపర ఉంటుంది. వాళ్ళు మహానుభావులు, వాళ్ళ దాంట్లో మనకి ఏమి తెలుసుని మనం మిడిసి పడడం. కనుక దానికి ఒకసారి ఆ పరంపరకు శిరస్సు వంచు అంటే దాసుని నాకేమి తెలియదను అని అనుకోవాలి. అప్పుడే మనం ఆధ్యాత్మికంగా డెవలప్ అవుతాం. కనుక ఈ విధంగా ఎక్కడ విద్యతో చెప్పబడుతుందో అక్కడ సత్య విద్య దొరకదు. వాడు ఇంకా డబ్బుల కోసం ఎన్ని కోర్సులైనా పెంచుతాడు, డబ్బుల కోసం ఏ చెత్తనైనా తింటాడు, డబ్బుల కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు, డబ్బుల కోసం ఏం చేయనికనైనా సిద్ధం. కనుక ఈ మాయా సెంటర్లు, మాయా గురువులు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. డబ్బును ప్రేమించేటోడు శిష్యుని ప్రేమించలేడు, డబ్బుని ప్రేమించేటోడు నిజమైన విద్యను అందియలేడు, డబ్బుని ఇది చేసేటోడు ఇది అందియలేడు. కనుక నిస్వార్థ గురువులు, హిమాలయాల గురువులు నేర్పేది వాళ్ళ శిష్యులకు ఇదే. త్యాగాన్ని నేర్పుతారు, యోగాన్ని నేర్పుతారు, నిస్వార్థంగా సర్వీస్ చేయమని నేర్పుతారు. కనుక ఈ విధంగా సత్యాన్ని పరిశోధించి చక్కటి విద్య నేర్చుకోండి. డబ్బులు పెడితే బాగా డబ్బులు పెడితే మంచి దొరుకుతుందని భ్రమపడకండి. ఆ డబ్బుల గురువులు డబ్బులు ప్రేమించేటోళ్ళు. నీ తండ్రి నిన్ను నిస్వార్థంగా ప్రేమించాడు. నువ్వేమిచ్చి నీ తండ్రిని తృప్తి పెట్టగలుగుతావు? నీ తండ్రి ఆజ్ఞ పాలించి ప్రయోజకుడి అయితేనే నీ తండ్రి సంతోషపడతాడు. ఫీజులు లేకుండా నిస్వార్థంగా సేవ చేసే గురువులు నువ్వు ప్రయోజకుడు అయినప్పుడే నువ్వు సంతోషిస్తారు. అంతేకాదు కనుక నీ ఫీజును చూసి గౌరవించరు, నువ్వు డబ్బు ఇచ్చే డొనేషన్లను కాదు. కాబట్టి నువ్వు సాధన, నీ వైరాగ్యాన్ని చూసి వాళ్ళు ఆనందపడతారు. కనుక చూసి ఆలోచన చేసి వివేకాన్ని పెట్టి ముందుకు నడవండి. స్వామీజీ, హఠయోగంకు క్రియాయోగంకు తేడా ఏమిటి? హఠయోగంలోనేమో ఇంకా నానా రకాలుగా వస్తాయండి ఆసనాలు. ఈ యొక్క బిగినింగ్ స్టేజ్ లో వచ్చే ఆసనాలని, రకరకాల ప్రాణాయామాలు, రకరకాల ఆసనాలు ఇవన్నీ కూడా హఠయోగం కిందికి వస్తాయి. ఈ యొక్క క్రియాయోగంలోనేమో సింపుల్ గా మనకు తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణదానాన్ని క్రియాయోగ, తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రణదానం కలిగితేనే క్రియాయోగం. అలాగే ధారణ ధ్యాన సమాధి గురించి చెప్పేదే క్రియాయోగం. క్రియాయోగం అనేది ఇప్పుడు కాలేజీ స్టూడెంట్ లాగా ఒక నోట్ బుక్ పట్టుకొని వెళ్తాడు అంతే. చిన్న పిల్లవాడికి ఇన్ని పుస్తకాలు ఉంటాయి 2-3 చదివేవాడికి. కనుక ఇది క్రియాయోగం అనేది చాలా సింపుల్, చాలా గ్రేట్. ఇంకోటి ఫ్లైట్ మార్గం, రాకెట్ వే. ఇంట్లో ప్రాణాయామం ఉంటుంది, జపం ఉంటుంది, ధ్యానం ఉంటుంది, విచారణ ఉంటుంది. ఇవన్నీ కలిపి చేస్తేనే క్రియాయోగం అని వృద్ధులు, పిల్లలు, అన్ని వయసుల వాళ్ళు చేయదగింది. రాకెట్ స్పీడ్ లాంటిది. హఠయోగ, రాజయోగ, లయయోగ, అలాగే హఠయోగ, రాజయోగ, మంత్రయోగ, లయయోగంలోని మెయిన్ పాయింట్స్ తీసుకొని బాబాజీ మహారాజు, లాయరి మహాశయ గారు మనకు పరంపరగా మనకు అందించారు. ఒక యోగి ఆత్మకథలోని గురువులందరూ కూడా గృహస్థాశ్రమంలో ఉంటూ, పట్టణ జీవితంలో ఉంటూ, సంసారిక జీవితంలో ఉండి వాళ్ళు తరించారు. ఎట్లా అంటే ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని సూటి మార్గము, సింపుల్ మార్గం అనమాట. హఠయోగం తెలియక చేసిన సైడ్ ఎఫెక్ట్ ఇస్తుంది, తెలియక చేసిన హాని ఇస్తుంది. కఠోరమైన పరిశ్రమ, టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది, ఎనర్జీ ఎక్కువ వేస్ట్ అవుతుంది. జస్ట్ ఆరోగ్యాన్ని ఇస్తుంటుంది. ఇది క్రియాయోగం అనేది మోక్ష సాధన చేస్తే ఆటోమేటిక్ ఆరోగ్యం సెట్ అయిపోతుంది. ఇది ఆరోగ్యం కావాలన్న ఆరోగ్యం ఇస్తుంది, మనశ్శాంతి కావాలన్న వాళ్ళకి మనశ్శాంతి ఇస్తుంది క్రియాయోగం, ముక్తి కావాలన్న వాళ్ళకి మోక్షం కూడా ఇస్తుంది. కనుక మోక్ష సాధన చేస్తే ఆరోగ్యం ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది క్రియాయోగంలో. కనుక సింపుల్, గ్రేట్, ప్రాక్టికల్ సైన్స్, ప్రతి ఒక్కరు చేయదగింది. టైం వేస్ట్ కాదు, 1 గంటలోనే క్రియ చేసుకోవచ్చు. అదే హఠయోగంలో చేయాలంటే ఆసనాలు గంటలు టైం తినేస్తుంది. కనుక ఈ ప్రాసెస్నే మల్టీవిటమిన్ టాబ్లెట్ లాగా, మల్టీ వెజిటేబుల్ సూప్, మల్టీ ఫ్రూట్స్ జ్యూస్ అనమాట. ఇక కడివెడి పెరుగులోకి వెళ్ళి వెన్న తీసినట్టు వెన్న లాంటిది క్రియాయోగం. ఇది ఒకటి చేసే వాళ్ళకు ఇంకేది అవసరం లేదు. అన్ని యోగాలు చేసిన క్రియాయోగంలోకి రావాల్సిందే. క్రియాయోగం చేసే వాళ్ళకు ఇంకే యోగంతో అక్కర్లేదు. ఇది స్వార్థంతో మీ నుంచి ఏదో ఫీజులు దొబ్బుకోవడానికి, మీ నుంచి ఏదో సంపాదించడానికి సన్యాసి వేషం వేసుకొని హిమాలయం నుంచి ఇక్కడికి రాలేదు. సేవ చేయడానికి పోరా నాయన, సేవ చేయిపో అని మా గురువు గారు తోస్తే ఇక్కడికి వచ్చి పడ్డాం. ఎందుకంటే సేవ చేయిపో సమాజానికి అని. అట్లా మేము మౌనంలో, ధ్యానంలో చక్కగా మా సాధన మేము చేసుకుంటూ మీకు నెలకు 1 రోజు ఉపయోగపడుతున్నాం. అట్లా దీన్ని సాధన చేసుకోండి, తరించండి. మీరు మాకేమిచ్చి తృప్తి పెట్టలేరు. మేము బ్రహ్మానందంలో ఓలలాడుతున్నాము. ఈ భౌతికమైన సుఖాలు, ఇంద్రియ సుఖాలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు మాకు సుఖాన్ని ఇవ్వలేవు. మీరు ఇచ్చే ఫీజులు మాకు సుఖాన్ని ఇవ్వలేవు, డొనేషన్లు మాకు ఇవ్వలేవు, కార్లు, బిల్డింగ్లు మాకు ఇవ్వలేరు. నేల మీద పడుకొని ఏదో ఆకులాలం దీన్ని కూడా మేము బ్రతకగలుగుతాం. మాకు సమాజంతో ఏం లేదు, సేవ చేయడానికి వచ్చినాం. దీన్ని చక్కగా తెలుసుకొని సాధన చేసి తరించండి. స్వామీజీ, క్రియాయోగులకు టైం టేబుల్ ఎలా? ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ప్లాన్ చేసుకోండి. తెల్లవారుజామున 6 నుంచి ఉదయం 6 గంటల వరకు 1 గంట సేపు, సాయంత్రం 6 నుంచి 9 వరకు 1 గంట సేపు టైం కేటాయించుకోండి. కొంతమంది నైట్ డ్యూటీ ఉన్న వాళ్ళు ఆ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత చేయట కంటే ముందే 1 గంట సాధన చేసి చేసి విశ్రాంతి తీసుకోండి. ఎంటీ స్టమక్ తోటి ప్రాణాయామం చేయాలన్నమాట. ఎందుకంటే ప్రాణాయామ సహిత మెడిటేషన్ కనుక. ఒకవేళ ధ్యానం చేయాలన్నా, తిన్న తర్వాత చేయాలనుకున్నా కానీ సాదా మెడిటేషన్ చేయాలి కానీ ప్రాణాయామం చేయకూడదు. అలాగే
ఉదయం సాయంత్రాలు మనకు ఎట్లా ఎంటీ స్టమక్ తోటి ఉంటాం కాబట్టి ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట ప్లాన్ చేయండి. ఇంకా కొంచెం పెంచుకునేటోళ్ళు కాస్త పెంచుకోండి, ఇబ్బంది లేదు. అలాగే సెలవు దినాల్లో రోజంతా సాధన చేయాలంటే ద్రవారం లాంటివి తీసుకొని రోజంతా సాధన చేసుకోవచ్చు. ఎట్లా మౌనం ధ్యానం పెట్టుకోవాలంటే ఒక రోజు ముందే వ్యవహారాలు అన్ని పనులు చేసుకొని ఆ రోజు ఏం వ్యవహారాలు పెట్టుకోకుండా ద్రవారం లాంటివి తీసుకుంటూ రోజంతా అఖండమైన మౌన ధ్యానంలో ఒక దివ్యశక్తి సంప్రాప్తం అవుతుంది. రోజు చేసే సాధన కొద్ది కూడా రోజంతా, రోజు ఉదయం గంట సాయంత్రం గంట చేసే సాధన కొద్ది కూడా రోజంతా మొత్తం అఖండ మౌన ధ్యానం చేసే దాంట్లో ఒక దివ్యశక్తి సంప్రాప్తం అవుతుంది. అద్భుతమైన ఎనర్జీ అక్కడ పాస్ అవుతుంది. కనుక ఎవరికి వాళ్ళు స్వయం అనుభవం ఇచ్చేసుకోవాలి. ఏ వ్యవహారాలు పెట్టుకోకుండా మౌనం పట్టుకొని ఏకాకి యత చిత్తాత్మ ఏకాకిగా పడి ఉండి సాధన చేసుకోవాలి ఒంటరిగా. అప్పుడు మనకు చాలా ఇది ఉంటుంది. 10 మందిలో సాధన వీళ్ళు ఎంతసేపు చేశారో వాళ్ళు ఎంతసేపు చేశారో మీ అనుభవాలు మా అనుభవాలు అనే వరకే టైం వేస్ట్ అవుతుంది. ఎవరిలో కలవకూడదు. సత్సంగాలు ఏదైనా ఉంటే కలవాలి, మాట్లాడుకోవాలి, అంతేకాని ఒంటరిగా సాధన చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఇక ఎవరికి వాళ్ళు టైం టేబుల్ చూసి షేర్ చేసుకోండి. ఒక్కోసారి డ్యూటీల్లో కొద్దిగా ఉదయం సాయంత్రము మామూలు వాళ్ళు చేసుకోండి. డ్యూటీలు ఏమైనా వేరువేరుగా టైంలో సాధన సమయంలో ఏమైనా డ్యూటీలు ఉంటే దాన్ని చూసి ఉదయం 2 పూటలు రోజుకు ఎంటీ స్టమక్ తోటి సాధనని కేటాయించుకోండి. మ్యాక్సిమం ఉదయం సాయంత్రాలు చాలా ఉత్తమం అన్నమాట. స్వామీజీ, మనసు శరీరంలో ఎక్కడ ఉంటుంది? మనసు అనేది మనం ఈ యొక్క శ్వాసే మనసు, మనసే శ్వాస అండి. ఇప్పుడు మనము నిద్రావస్థలో ఉంటాం అనుకో, జీవుడు కంఠంలో ఉంటాడు. అక్కడ శ్వాస ఇప్పుడు కంఠంలో ఉంటుంది. కనుక అలాగే మామూలు సమయంలో అయితే శ్వాస హృదయం నుంచి పుడుతుంది. ఆత్మ చైతన్యం అనేది హృదయంలో జీవుడు ఉన్నాడు, జీవాత్మ హృదయంలో ఉంది. ఆత్మ చైతన్యం నుంచే మనసు పుడుతుంది. ఆ మనసు ఎందుకంటే అనాహత చక్రం అనేది వాయుతత్వం కనుక ఇక్కడ శ్వాస పుట్టేదే అనాహతంలో శ్వాస పుడుతుంది. జీవుడు ఉండేది అనాహతంలోనే, జీవాత్మ ఉండేది అనాహతంలో, మనసు పుట్టేది కూడా అనాహత చక్రం నుంచే. స్వామీజీ, మనస్సు, బుద్ధి, ఆత్మ మధ్య తేడా ఏమిటి? వాటిని ఎలా గుర్తించాలి? అయితే ఇంద్రియాలు మనసు కనెక్ట్ అయితేనే తెలుసుకుంటాయి. కళ్ళు, చెవులు, ముక్కు ఇవి స్వయంగా తెలుసుకోలేవు. ఈ ఇంద్రియాలకు మనసు కనెక్ట్ అయితేనే ఆ విషయాల్ని తెలుసుకోగలుగుతుంది. జడమైనవి ఇంద్రియాలు అంటే ఇంద్రియాల కొద్దీ మనసు కంటే ఇంద్రియాలు జడమైనవి అన్నమాట. అయితే మొదలు శరీరము జడమైనది, శరీరానికంటే ఇంద్రియాలు ఉత్తమము. అలాగే ఇంద్రియాల కొద్ది కూడా మనసు సూక్ష్మమైంది, మనసు కంటే బుద్ధి సూక్ష్మమైంది, బుద్ధి కంటే ఆత్మ సూక్ష్మమైంది. అట్లా అనమాట. ఆ యొక్క ఈ ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైంది కనుక ఒకదానికంటే ఒకటి గొప్ప. శరీరానికంటే ఇంద్రియాలు ఉత్తమము, ఇంద్రియాల కంటే మనసు ఉత్తమము, మనసు కంటే బుద్ధి ఉత్తమము, బుద్ధి కంటే ఉత్తమోత్తమైంది ఆత్మ. దాని అవతల సూక్ష్మాతి ఒకదానికంటే ఒకటి సూక్ష్మము. ఇప్పుడు స్థూలమైనవి చూడండి, మనము కళ్ళతోటి చూస్తున్నాం. ఇంకా సూక్ష్మంగా పోవాలంటే కళ్ళజోడితోటి చూస్తాం. ఇంకా సూక్ష్మంగా వెళ్ళాలంటే సూక్ష్మదర్శిని తోటి మనము చూస్తాం అనమాట. మైక్రోస్కోప్ తోటి ఇంకా దూరంలో ఉండే వస్తువుని కూడా దగ్గరికి పెద్దగా చూడగలుగుతాం కదా. అట్లాగే ఆ విధంగా మనము ఈ యొక్క సూక్ష్మాతి సూక్ష్మంగా మనలోకి మనం వెళ్ళినప్పుడు శరీరం దాటుకొని, ఇంద్రియాలు దాటుకొని, మనసు దాటుకొని, బుద్ధి దాటుకొని ఆత్మలో ఉండే ఆవల పరమాత్మ, ఆ పరమాత్మని మనం వీటికన్నిటికీ పరంగా ఉన్నాడు, వీటికి అవతల వేరుగా ఉన్నాడు. ఇంద్రియాలలో లేడు ఆయన, మనసులో లేడు, బుద్ధిలో లేడు, వాటికి ఆవల ఉన్నాడు, పరం అవతల ఉన్నాడు, వీటికంటే వేరుగా ఉన్నాడు. పరమాత్మ అంటున్నారు కదా, అట్లనమాట. అంతరంలో ఉండి ఆయన లేకపోతే మరి జీవాత్మ లేనిది నడవదు కదా. అంతరంలో ఉన్నాడు, పరంగా ఉన్నాడు. అంతరాత్మ పరమాత్మ అంటాడు. అంతరంలో ఉన్నాడు, అంతరాత్మలో ఆత్మ పోతే మరి శవమే అవుతుంది శరీరం. అయితే అంతరంలో ఉన్నాడు ఒకటి, పరంగా ఉన్నాడు అంటే ఇంద్రియాలతో వేరుబడి ఉన్నాడు. ఆయన వేరుగా ఉన్నాడు ఇంద్రియాలకు. మనము అజ్ఞానం చేత ఇంద్రియాలతో మనసుకు బుద్ధికి లోబడి ఉన్నాడు అనుకుంటాడు జీవాత్మని. కానీ వాటికి అతీతంగా ఉన్నాడు, పరంగా ఉన్నాడు. పరమాత్మ అంటారు కదా, పరంగా ఉన్నాడు, వాటికి వేరుగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు సూర్యుడిని మేఘాలు తాకి లేవు, ఊకి అడ్డం ఉన్నాయి అంతే. ఈ విగ్రహానికి దేవాలయంలో ఇట్లా పరద వేస్తారు చూడండి, పరద వేరుగా ఉంటుంది, అది తొలగిస్తే పరమాత్మగా దైవ దర్శనం చేసుకుంటాం గుళ్ళో. అలాగే ఈ యొక్క మేఘాలు ఇక్కడ సూర్యుని తాకలేవు అసలు, కానీ దూరంలో అడ్డుగా ఉన్నాయి. ఆ మేఘాలు తొలిగితే సూర్యుడు కనిపిస్తాడు. కనుక ఆ విధంగా ఈ యొక్క ఇంద్రియాలు ఇవన్నీ కూడా అడ్డు తొలగాలన్నమాట. శరీర బంధము, ఇంద్రియాల బంధము, మనసు బంధము, బుద్ధి బంధము తొలగి ఈ పొరలు ఒక్కొక్క పొర తొలగిన తర్వాత, పంచకోశాలు ఒక్కొక్క పొర తొలగిన తర్వాత పరమాత్మని మనం అనుభూతి పొందగలుగుతాము. ఇట్లా లోకా సమస్త సుఖినో భవంతు. ఓం